గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన మూవీ గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఎవరూ ఊహించిన విధంగా గేమ్ చేంజర్ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినా ఫస్ట్ డే ఏకంగా 186 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది. ఆ తర్వాత రోజు నుంచి క్రమంగా వసూళ్లు యావరేజ్గానే వస్తూ ఉన్నాయి. అయితే ఈ సినిమా 36 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ పట్టి చూద్దాం. RRR విజయం తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా వచ్చిన మూవీ గేమ్ చేంజర్. రామ్ చరణ్ హీరోగా, కీరా అద్వానీ, అంజలి హీరోయిన్స్గా స్టార్ డైరెక్టర్ శంకర్ దీన్ని తెరకెక్కించారు. ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై 450 కోట్ల భారీ బడ్జెట్తో దీన్ని నిర్మించారు. ప్రమోషన్స్తో కలిపి సుమారు 500 కోట్లు ఖర్చయింది. శంకర్ బ్రాండ్, రామ్ చరణ్ ఇమేజ్ కారణంగా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఈ సినిమా తొలి రోజు 186 కోట్లు కలెక్ట్ చేసింది. తర్వాత రోజు 45 కోట్లు, వారం ఎండింగ్కి 300 కోట్ల మార్క్ అందుకుంది. 10వ రోజు 7 కోట్ల రూపాయలు, 14వ రోజు 5 కోట్ల రూపాయలు, 21వ రోజు 80 లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి. క్రమంగా వసూళ్లు తగ్గుముఖం పట్టాయి నెల రోజులకి. 30వ రోజు ఈ సినిమాకి 20 లక్షల రూపాయలు, 32వ రోజు 17 లక్షల రూపాయలు, 34వ రోజు 14 లక్షల రూపాయలు, 36వ రోజు 10 లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటికే ఓటీటీలో సందడి చేస్తోంది ఈ సినిమా. 7వ తేదీ నుంచి ఓటీటీలో రిలీజ్ అయింది. ఇక కొన్ని చోట్ల ఇంకా ఈ సినిమా ప్రదర్శితమవుతోంది. రోజుకి 1 లేదా 2 షోలు కూడా కొన్ని సెంటర్లో వేస్తూ ఉన్నారు. మొత్తానికి 140 చోట్ల ఇంకా గేమ్ చేంజర్ సినిమా ఆడుతోంది. మొత్తంగా 600 కోట్ల వరకు కలెక్షన్స్ తీసుకొచ్చినట్టు తెలుస్తోంది ఈ సినిమా. తమిళ, హిందీ మార్కెట్లో బాగానే వసూళ్లు వచ్చాయి. మిక్స్డ్ టాక్ వచ్చినా రామ్ చరణ్ తన చరిష్మా అయితే చూపించారు. ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా రామ్ నందన్, అప్పన్న పాత్రలో రామ్ చరణ్ అదరగొట్టారు. శంకర్ తొలిసారి ఒక స్ట్రైట్ తెలుగు సినిమాకి దర్శకత్వం వహించడంతో గేమ్ చేంజర్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తన గత సినిమాలు అంచనాలు అందుకోలేకపోవడంతో ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుని గేమ్ చేంజర్ తెరకెక్కించారు. రామ్ చరణ్ 3 కోణాల్లో సాగే పాత్రలో తెరపై కనిపించారు. యాంగ్రీ యంగ్మన్గా, అప్పన్నగా, పబ్లిక్ సర్వెంట్గా మంచి నటన ప్రదర్శించారు. ఆయన లుక్స్ కూడా ఆకట్టుకున్నాయి. అప్పన్న పాత్రలో ఆయన నటన మరింతగా ఆకట్టుకుంది. కీరా అద్వానీ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదు. పాటలు బాగున్నాయి. శంకర్ స్టైల్ రిచ్ లుక్ పాటల్లో కనిపించింది. అంజలి నటనకి ప్రాధాన్యం ఉన్న పార్వతి పాత్రలో కట్టిపడేసింది. మినిస్టర్ మోపిదేవిగా ఎస్జే సూర్య నటన సినిమాకి హైలైట్గా నిలిచింది. ఇక సునీల్ సైడ్ యాంగిల్ పాత్ర కూడా బాగుంది. మరో వారం రోజులు ఈ సినిమా కొన్ని ప్రాంతాల్లో ఆడే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు.